ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి అంశాలు, అలాగే 12 రాసుల వారు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ బహుళ అష్టమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దక్షిణామూర్తి యొక్క పూజలు ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తాయి. బృహస్పతి యొక్క అనుగ్రహానికి దోహదపడేటువంటి సంఘటనని కలిగిస్తాయి. ఈ లక్ష్మీవారం నాడు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సంపూర్ణ శుభగ్రహం అటువంటి ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం ద్వారా గృహంలో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా గృహస్థాశ్రమంలో బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు 4వ పాదంలో పుట్టిన వారికి శాంతి తప్పనిసరి. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది మంచి ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి, కుజ, బుధుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, బుధుడి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, అలాగే బృహస్పతి యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, కర్కాటక క్షేత్రం ఉచ్చస్థితి. ఇక శుక్రుడు యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి సింహక్షేత్రంలో, అలాగే రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కేతు యొక్క స్థితి మీనక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో శత్రుక్షేత్రం, బుధుడు యొక్క స్థితి వృషభ క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధికమవుతాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థిక సహాయ సహకారాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంకోచ పరిస్థితుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. సాహస నిర్ణయాల ద్వారా కొన్ని కార్యక్రమాల్లో విజయాలు మాత్రం సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. సంతృప్తిని కలిగిస్తాయి. విజయాలను దగ్గర చేస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యాపార ప్రతిబంధకాలను తట్టుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1.
పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది, ఆరోగ్య సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వేగవంతంగా పొందలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను మాత్రం పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తను దగ్గర చేస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి, మానసిక రుగ్మతలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలను సడలించుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది, శత్రు భీతి పోతుంది. ఉత్తమ విజయాలు ఆర్థికంగా సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అసహనం తగ్గుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో స్తోమత పెరుగుతుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. నూతన బాధ్యతలు వ్యాపార పరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఆలోచన సంపత్తి పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన బాధ్యతల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఆర్థిక స్తోమతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాల్లో వేగవంతమైన విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి ఆవు పాలు తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసాధన ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. మిత్రుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి, శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. నూతన ఆశలు ఉద్యోగపరంగా కూడా చిగురుస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన బాధ్యతల విషయంలో ఏర్పడినటువంటి సంకోచాలు ప్రబలమవుతాయి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికై చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. నూతన ఆశలు ఆర్థికంగా చిగురిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఆనందం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైన నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా నూతన వాహన ప్రాప్తి ఏర్పడుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. భారతదేశం అనేకమైనటువంటి నదులకు పుట్టినీళ్ళు. ఆ నదులు కూడా ఏదో భౌగోళికంగా ఇలా ప్రవహిస్తాయి, దానివల్ల ఇన్ని లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలంగా పంట పండుతోంది అని ప్రతిపాదించడం ఒక్కటే కాదు. ఒక్కొక్క నది ఏర్పడింది, ఒక్కొక్క నది ప్రవహించింది అంటే దాని వెనక మహర్షుల యొక్క తపస్సు ఉంది. పరమ పవిత్రమైనటువంటి జలాలతో భారతదేశాన్నంతటినీ కూడా సుసంపన్నం చేసి కొన్ని కోట్ల మంది తరించడానికి సోపానం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ నదీ వ్యవస్థ. అటువంటి అద్భుతమైనటువంటి నదులలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ప్రవహించేటటువంటి నదులలో తలమానికమైనటువంటిది గోదావరి నది. అటువంటి గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పుష్కరాలు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని 2 విధాలుగా జరుగుతాయి. ఈ పుష్కర కాలంలో నదీ జలం అంతటిలోకి కూడా దేవతలు, ఋషిగణాలు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వీరందరూ కూడా ప్రవేశించినటువంటి కారణం చేత మనుష్యుల యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యడంలో ద్విగుణీకృతమైనటువంటి శక్తిని,
చేసినటువంటి కార్యానికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని నీరు సంతరించుకుంటుంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఏ పుణ్యకార్యమాచరించినా, ఎక్కడ స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది భారతదేశం మొత్తం మీద గోదావరి ఒక్కటే. గోదావరి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి అంటే గోపూజలు విశేషంగా జరగాలి. భ్రమరాంబ దేని చేత చాలా గొప్ప సంతోషాన్ని పొందుతుంది అంటే శంకరాచార్యుల వారు నిర్ధారణ చేశారు. కన్యాపూజన సుప్రసన్న హృదయాం అన్నారు. కన్యాపూజలు చేస్తే ఆవిడ ఎంతో ఆనందాన్ని పొందుతుంది. మీరు ఇప్పుడు ఒక్క మాట ఆలోచించండి. గోదావరి నది ప్రవాహం వెడుతున్న చోట ఎక్కడెక్కడ దేవాలయాలున్నాయో దేవాలయ ప్రాంగణాల్లో, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద భవంతులున్నాయో ఆ ప్రాంగణాల్లో, ఎక్కడెక్కడ విశాలమైనటువంటి ప్రాంగణాలున్నాయో అక్కడక్కడ ప్రతిరోజు 3 పూట్ల జరగవలసినవేవి అంటే కుమారీ పూజలు జరగాలి. దేవీ భాగవతం కుమారీ పూజ ఎలా చెయ్యాలో చెప్పింది. 2 సంవత్సరముల వయస్సు నుండి 10 సంవత్సరముల వయస్సు వరకు ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి దానికి ప్రత్యేకంగా కుమారీ పూజా నామాలని ఉంటాయి. తొమ్మండుగురిని కూర్చోపెట్టగలిగితే విశేషం. తొమ్మండుగురిని కాకపోతే కనీసం ఒక్కరినైనా కూర్చోపెట్టి పూజ చెయ్యాలి. వాళ్ళకి చక్కగా కట్టుకోవడానికి బట్టలు, వేసుకోవడానికి గాజులు, పసుపు కుంకాలు, కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి, జటాబంధనం పెట్టి, కొప్పు వేసి, పువ్వులు తురిమి, బొట్టు పెట్టి, బట్టలిచ్చి ఆ పిల్లలో పరదేవతా స్వరూపాన్ని చూసి నమస్కరిస్తే కన్యాపూజన సుప్రసన్న హృదయాం, గోదావరిగా ప్రవహిస్తున్నటువంటి భ్రమరాంబ సంతోషిస్తుంది. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఇది నిచ్చెన వంటిది. ఈ నిచ్చెన ఎక్కినవాడు పైభాగానికి ఎలా చేరుతాడో గోదావరి నదిని భక్తితో సేవించినటువంటి వాళ్ళు కూడా స్వర్గలోకానికి అలా చేరుకుంటారు. అందుకే దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సప్తగోదావరానికి భీమలింగానికి మధ్యలో భేదాన్ని చెప్పరు. భీమలింగానికి ఎంత శక్తో సప్తగోదావరానికి అంతే శక్తి అని చెప్తారు. గోదావరి 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 అనుచు నిన్ను స్తుతించిన మానవులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యశుభంబుల్ అన్నాడు. గంగానదిని 3 మాటలు ప్రతిరోజు గంగానది 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 అని స్మరించినట్టే నిద్ర లేవగానే 3 మాటలు గోదావరి 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 అనుచు పలుకు పుణ్యాత్ములకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యసుఖంబుల్. 3 మాటలు గోదావరి నదిని తలుచుకుని పైకి అంటే చాలు ఆ గోదావరి నది యొక్క అధిష్టాన దైవం ఎవరున్నదో ఆ తల్లి సమస్తమైనటువంటి శుభములు వనగూరేటట్టుగా చేస్తుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి గోదావరి ప్రవాహం. అందుకే గోదావరి నది గురించి చెప్తూ ఒక మాట అంటారు. అమ్మా, నువ్వు అమృతమయంబైన పయోధార నహరహంబు ఈ సృష్టికల జంతుకోట్ల రక్షింతువీవు జనని నీ వగుటకేమి సంశయంబు గౌతమీ గంగ యాలోల ఘనతరంగ అన్నారు. ఘనమైనటువంటి తరంగములు కలిగినటువంటి ఓ గోదావరి నది నీలో ఉండేటటువంటి ఆ జల ప్రవాహంతో అహరహం ఇప్పుడు అప్పుడు అని లేకుండా కొన్ని కోట్ల ప్రాణులను నువ్వు బ్రతికిస్తున్నావు కదా అమ్మా అని నిన్ను పిలిస్తే దోషం ఏముందమ్మా? జనని నీవౌటకేమి సంశయంబు నిన్ను అమ్మా అని పిలవడానికి అనుమానం ఎందుకమ్మా? గౌతమీ గంగ ఆలోల ఘనతరంగ, ఓ గౌతమీ గంగా నీకు నమస్కారం చేసి అమ్మా అని పిలుస్తానమ్మా అన్నాడు. మనకి సంప్రదాయంలో సాధారణంగా గంగమ్మ 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 అంటుంటాం. గంగమ్మ పరమశివుని యొక్క శరీరాన్ని తాకి భూమి మీదకు వచ్చింది. శ్రీరామాయణం బాలకాండ ప్రకారం హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె ఆకాశగంగ. ఆమె దేవతల ప్రయోజనం కోసం స్వర్గలోకంలో ప్రవహిస్తూ ఉండేది. భగీరథుడి తపస్సు వలన భూమి మీద పడుతున్నప్పుడు పరమశివుడు నన్నెక్కడ వహిస్తాడు, ఈడ్చి తీసుకుపోతానని అహంకరిస్తే పరమశివుడు పెద్ద జటాజూటాన్ని పెంచి గంగమ్మ యొక్క ప్రవాహాన్నంతటినీ చుక్క నీరు కింద పడకుండా బంధించాడు. ఆ బంధించినప్పుడు భగీరథుడు ప్రార్థన చేస్తే విడిచిపెట్టినప్పుడు ఒక్కసారి ఆయన శరీరానికి అంతటికీ తగిలి కింద పడి ప్రవహించింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. అంత గొప్ప ప్రవాహంలో తల పెట్టలేరు కనుక
ఆ ప్రవాహం వెడుతున్నప్పుడు ఇలా ముట్టుకుని తల మీద చల్లుకున్నంత మాత్రం చేత పరమశివుని యొక్క శరీరమునకు తాకి ప్రవహించింది కాబట్టి గంగ పాపహారిణి అయి సమస్త పాపములను పోగొట్టి అందరూ దేవలోకాలకు వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. యథార్థమునకు గోదావరి నది యొక్క శక్తి ద్విగుణీకృతంగా ఉంటుంది. అంత ద్విగుణీకృతమైనటువంటి శక్తి కలిగిన గోదావరి నదిని కూడా అమ్మా అని పిలవడంలో కించిత్తు కూడా దోషం లేదు. అందుకే జనని అగుటకు నీకు ఏమి సంశయంబు, అమ్మా అని పిలిపించుకోవడానికి నీకేమిటమ్మా సంశయం, గౌతమీ గంగ యాలోల ఘనతరంగ అని అడిగాడు ఆయన. భక్తితో ఆ గోదావరి నది నీటిని ఆచమనం చేసినా లోపలికి పుచ్చుకున్నా అటువంటి వ్యక్తి తిరిగి పొందట. మనుష్యుడు కాడు, మనుజవ్రాతము తిరిగి పొందదు. అసలు అటువంటి మనుష్యులు తిరిగి పొందరు. ఏది పొందరు అంటే మాతృపయోధర అమృత కణ ఆస్వాదనమున్, మళ్ళీ అమ్మ కడుపులో పుట్టి అమ్మ యొక్క స్తనముల నుండి స్రవించేటటువంటి పాలు తాగవలసినటువంటి అవసరాన్ని పొందరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. శుభ నక్షత్రం చాలా గొప్పగా ఉంది. రేవతి నక్షత్రం, తిథి అష్టమి, వారం శుభవారం గురువారం, అలాగే యోగము అతిగండ. ఈ అతిగండ యోగంతో ఉన్నటువంటి అష్టమి ఘడియలు ఎంత మాత్రము శుభాన్ని ఇవ్వవు కాబట్టి శ్రీకృష్ణ ఆరాధన చేస్తే మంచిది. సృష్టిలో రెండు విధాలుగా ఉంటుంది, దైవశక్తి, ఆసురశక్తి. ఈ ఆసురశక్తి అసుర సంబంధమైనటువంటి ఫలితాలని అంటే చెడు ఫలితాలను ఇస్తుంది కాబట్టి లోకంచ పుణ్య పాపానాం, పాపం తొలగడానికి కృష్ణారాధన ఎంతగానో కాపాడుతుంది. అలాగే అష్టమిలో ప్రయాణాలు, కొత్త పనులు ఏవీ ప్రారంభించద్దు. ఈ రోజంతా కూడా ఈ అష్టమి ప్రభావం, తర్వాత నవమి ప్రభావం ఉంటుంది. కొంతవరకు 10:30 తర్వాత అతిగండ యోగం పూర్తయ్యి సుకర్మ యోగం వస్తుంది. కొద్దిగా ఏవైనా తప్పనిసరైన పనులు చేసుకోవడానికి కలిసి వస్తుంది. ఎక్కువ శాతం దైవ సంబంధమైనటువంటి ప్రార్థనలు చేస్తే చాలా బాగుంటుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శుక్రవారంతో నవమి ఘడియలు ప్రారంభమవుతుంది. సూర్యోదయ సమయంలో నవమితో మొదలయ్యేటటువంటి శుక్రవారం అశ్విని నక్షత్రంతో ఉన్నది, సుకర్మ యోగంతో ఉన్నది. ఈ నవమి వెళ్ళి దశమి ఘడియలు వచ్చినప్పుడు మంచి పనులు చేయవచ్చు. 11:09 వరకు నవమి ఘడియలు ఉన్నాయి. ఈ నవమిలో శ్రీరామ ఆరాధన, శనిదోష పరిహారార్థమే చేసే రామ రక్షా స్తోత్రం ఎంతగానో కాపాడుతుంది. అలాగే శనిని ఆరాధించటం నవమి ఘడియల్లో. శుక్రవారం నాడు శని ఆరాధన చేస్తే దరిద్రం తొలగుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దరిద్ర దేవత దూరంగా వెళుతుంది, ధనదేవత దగ్గరగా వస్తుంది. 11:09 తర్వాత దశమి ఘడియలు వస్తున్నాయి. ఈ సుకర్మయోగం కూడా మనకి విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తుంది. శుక్రవారం అవటము, అలాగే నక్షత్రాన్ని పరిశీలిస్తే అశ్విని నక్షత్రం పరిపూర్ణమైనటువంటి శక్తినిస్తుంది, యోగాన్ని ఇస్తుంది. తెలివితేటలకు సంబంధించిన నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని దేవతలు ఆరోగ్యప్రదమైనటువంటి శుభ సన్నివేశం, పరిపూర్ణమైన విజయాలు రేపటి రోజున అభిజిత్ లగ్నంలో కనపడుతున్నాయి. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. నాని నూనె అనురాధ నయభ జఖాస్తు వారుణ్యాం. వరుణదేవత ప్రీతి కలిగినటువంటి బీజాలు. నారాయణ బీజం అంటేనే జలం పైన ఉన్నటువంటి బీజం. అది నారాయణ శక్తి ఎక్కడున్నది? మహావిష్ణువు ఎక్కడున్నారు? నీళ్లపైన శేషపాన్పుపై పవళించి ఉన్నారు ఆయన. నారాయణ శక్తి అంతా కూడా ఈ నకార బీజంలో ఉంది. ఇది వారుణ దేవతా సంబంధమైనటువంటి బీజాలు. నయభ జఖాస్తు. ఇందులో నాని, ను, నే, నే, నేతాజీ, నేహ, నెహ్రూ ఇలాంటి పదాలు. అనురాధ నక్షత్రం 4వ పాదం. సూర్య భగవానుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఇది.
వృశ్చిక రాశిలో ఉన్నది. అదృష్టవారం ఆదివారం. సూర్య భగవానుణ్ణి అర్క పుష్పములతో అంటే జిల్లేడు పుష్పములతో ఆరాధించడం, జిల్లేడు సమిధలతో హోమం చేయడం, జిల్లేడు పత్రములతో సూర్య ఆరాధన చేయడం, సూర్యాష్టోత్రం, సూర్య కవచం, సూర్య నారాయణమూర్తి ఆరాధన. నకారం నారాయణ బీజం, నమశివాయ ఈశ్వర బీజం అనుకుంటున్నాం కాబట్టి ఈ 4వ పాదం నేతో ఉన్నది కనుక పేరులో మొదటి అక్షరం నే కనుక ఉంటే జన్మ వివరాలు తెలిసినా తెలియకపోయినా పూర్వ పుణ్యము చేత తండ్రి గారి నోట్లోంచి ఈ అక్షరం వస్తే ఈ అక్షరాన్ని మనం పేరులో పెట్టుకుంటాం కాబట్టి మన పేరుని మొట్టమొదటిగా పిలిచేది ఎవరండి? నామకరణ సమయంలో మన నాన్నగారు పిలుస్తారు. ఆయన అంటూ ఆ పేరు రాస్తారు. మన నామంలో నే కనుక ఉంటే అతను నేత అవుతాడు, నేతాజీ అవుతాడు, గొప్పవాడవుతాడు. గొప్ప వ్యక్తి కావటానికి పేరులో నేహ, నెహ్రూ ఇలాంటి నామాలు విష్ణు సంకేతంగా భాసిల్లుతున్నాయి. అందరినీ కాపాడే విధంగా అధికార యోగంతో భాసిల్లుతున్నాయి. ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా సూర్యుడు వలె గంభీరంగా ప్రకాశవంతమైన జీవితాన్ని పేరుని పొందుతారు. ప్రకాశవంతులై విరాజిల్లుతారు. సూర్య భగవానుడి ఆరాధన ఆదివారం నాడు శ్వేత వస్త్రధారులే చేస్తే మరింత శుభయోగము, అదృష్టయోగము, వ్యాపారము సిద్ధిస్తుంది. రేపటి సమస్త కార్యక్రమంలో నో, యా అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. ధనలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని మీరు సాధించాలంటే ప్రతినిత్యం ఉదయాన్నే తులసి మాలను చక్కగా కట్టి విష్ణుమూర్తికి గనక అలంకరింప చేసుకున్నట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు వచ్చి తీరుతుంది సుమా. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలను పొందటానికి రవిగ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి ఎండు మిరపకాయలను ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో రవిగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో ఉద్యోగంలో ప్రమోషన్లు ఆలస్యమవుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తండ్రితో విభేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమస్యలన్నింటి నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడిని పూజించి ఎండు మిరపకాయలు దానంగా ఇవ్వాలి. ఇలా ఎండు మిరపకాయలు దానంగా ఇచ్చినట్లయితే ఈ దానం ద్వారా సూర్యగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఏ నెలలోనైనా సరే ఆదివారం రోజు కానీ, సప్తమి తిథి ఉన్న రోజు కానీ నవగ్రహ ఆలయానికి వెళ్ళి ఆ నవగ్రహ ఆలయంలో ఎర్రటి మందార పూలతో, జిల్లేడు పూలతో సూర్యగ్రహం విగ్రహానికి అలంకారం చేయాలి. అలాగే సూర్యుడి ప్రీతి కోసం సూర్యుడి విగ్రహం దగ్గర నవగ్రహ ఆలయంలో 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే సూర్యుడి విగ్రహం మీద లేత ఎరుపు రంగులో కానీ, నారింజ రంగులో కానీ ఉన్నటువంటి వస్త్రాన్ని అలంకరించాలి. ఆ తర్వాత సూర్య భగవానుడిని నవగ్రహ ఆలయంలో గులాబీ పూలతో పూజిస్తూ సూర్యుడికి మారేడు దళం అలంకరించాలి. ఆ తర్వాత సూర్యుడి ప్రీతి కోసం నారింజ పండు, కమలా పండు స్వామివారికి నివేదన చేయాలి. అలా నివేదించిన తర్వాత స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో నవగ్రహ ఆలయంలో సూర్యుడిని పూజించిన తర్వాత నవగ్రహాల చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేయటం పూర్తి కాగానే నవగ్రహ ఆలయానికి సమీపంలో తూర్పు దిక్కుకు తిరిగి 1.25 కేజీ ఎండు మిరపకాయలను దక్షిణ తాంబూలాలతో సహా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. ఇలా దానం చేసినట్లయితే జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో ఉన్న సకల రవిగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఎండు మిరపకాయలు దానం చేసిన రోజు మీ గృహంలో మధ్యాహ్న సమయంలో తూర్పు దిక్కులో 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి.
అదేవిధంగా ఎండుమిరపకాయలు దానం చేసిన రోజు శ్రీ మహావిష్ణువుని ఎర్రటి పూలతో పూజించి పచ్చకర్పూరంతో స్వామికి హారతి ఇవ్వాలి. అలాగే వీలైతే ఎండుమిరపకాయలు దానం చేసిన రోజు మందార చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకి ఎరుపు రంగులో ఉన్నటువంటి దారం 7 సార్లు చుట్టాలి. ఆ తర్వాత మందార చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. గంధము, పసుపు, కుంకుమ కలిపినటువంటి నీళ్లను మందార చెట్టు మొదట్లో పోయాలి. అలాగే మందార చెట్టు దగ్గర వీలైతే నువ్వులతో అష్టదళ పద్మం ముగ్గు ఏర్పాటు చేయాలి. అంటే నువ్వులతో 8 దళాలు ఉన్నటువంటి పద్మపు ముగ్గును ఆ మందార చెట్టు మొదట్లో వేయాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా ఆ మందార చెట్టు సమీపంలో సూర్య భగవానుడి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజిస్తూ ఓం ఆదిత్యాయ నమః అని జపించాలి. ఈ విధంగా ఎండుమిరపకాయలు దానం చేసిన రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా, మందార చెట్టుని పూజించడం ద్వారా, మందార చెట్టు మొదట్లో సూర్యుడి చిత్రపటాన్ని ఉంచి సూర్య భగవానుడి ఆరాధన చేయటం ద్వారా సకల రవిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శరీరంలో శారీరక శక్తులను ప్రజ్వరిల్లింపజేసుకొని సకల అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రమోషన్లను త్వరగా పొందటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, తండ్రి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలను పొంది చక్కటి అభివృద్ధిని సాధించడానికి కూడా ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్య భగవానుని పూజించి ఎండుమిరపకాయలు దానంగా ఇవ్వండి. ఈ ఎండుమిరపకాయలు దానంగా ఇవ్వటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఏ ద్రవ్యాలను దానం చేస్తే ఎటువంటి శుభ ఫలితాలను పొందవచ్చో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి, అష్టైశ్వర్య సిద్ధికి గాజుల గౌరీ నోమును, పూర్ణ ఆదివారాల నోమును ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో పరిశీలిద్దాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. భవనాల కన్నా కూడాను విద్యాలయాల్లో వాస్తు ప్రభావం అత్యధికంగానే కనిపిస్తుంది. ఇతర భవనాల కంటే విద్యాలయాల భవనాల మీద వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఇటీవల కాలంలో వాస్తుశాస్త్రవేత్తలు అందరూ అంటున్నారు. వాస్తు పండితులు శాస్త్ర నియమ ప్రకారంగా విద్యాలయాల మీద పరిశోధన చేసి చూసినప్పుడు ఆశ్చర్యజనితమైనటువంటి ఫలితాలు వెలువడ్డాయి. విద్యాలయ భవనాన్ని వాస్తుశాస్త్ర సమ్మతంగా చేసుకోవడానికి వీలుగా సరళమైనటువంటి కొన్ని వాస్తు సూత్రాలని గృహబలంలో తెలుసుకుందాం. విద్యాలయ నిర్మాణానికి తీసుకున్నటువంటి స్థలం చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ ఉండాలి. ఆ స్థలానికి ఈశాన్య కోణం కాస్త పెరిగితే అది శుభకారకమవుతుంది. ఎక్కువ మూలలు, వంకర టింకర్లు ఉన్న స్థలాల్లో నిర్మాణ కార్యక్రమం చేపట్టకూడదు. భవనానికి తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ ప్రధాన రహదారి ఉంటే ఆ విద్యాలయం చాలా చక్కగా ప్రసిద్ధి చెందుతుంది. విద్యాలయ ముఖ ప్రవేశ ద్వారం తూర్పు లేక ఉత్తర దిక్కులో ఉండాలి. దక్షిణ దిశలో ప్రవేశ ద్వారం ఉండటం అశుభకరంగా భావించాలి. భవన ప్రాంగణంలోని నేలవాలు ఉత్తరం వైపుకు కానీ తూర్పు వైపుకు కానీ ఈశాన్య వైపుకు కానీ ఉండాలి. దక్షిణ, పడమర లేక నైరుతి దిశల్లో తరగతుల యొక్క నిర్మాణం జరగాలి. ఒకవేళ ఉత్తరం, తూర్పు దిశల్లో కూడా గదుల నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అవి దక్షిణ, పడమర, నైరుతి దిశల్లో నిర్మించిన గదుల కంటే ఎత్తులో తక్కువగా తేలికగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. విద్యాలయం అనేటువంటి పదం ఆ సంస్థ దేవాలయం వంటిదని సూచిస్తుంది. కాబట్టి విద్యాలయ భవనానికి పరిక్రమ మార్గం ఉండాలి. అంటే ఉత్తరం, తూర్పు దిక్కుల్లో ఎక్కువగాను,
దక్షిణం పడమర దిక్కుల్లో దానికన్నా తక్కువగాను ఖాళీ స్థలాన్ని వదిలి ప్రహరీ గోడను నిర్మించాలి. మామూలు గదులు, తరగతి గదులు, ఏ రకం గదులైనా విద్యాలయాల్లో గదుల యొక్క పొడవు వెడల్పుల్లో 1:1 లేక 1:2 నిష్పత్తిని పాటించడం చాలా మంచిది. గదిలో బ్లాక్ బోర్డును పడమర వైపు గోడకు అమర్చాలి. ఉపాధ్యాయుడు నిల్చోవటానికి 1.5 లేక 2 అడుగుల ప్లాట్ఫామ్ను నిర్మింపచేసి రాయటానికి వీలుగా ఉండేటట్టు బ్లాక్ బోర్డును సరైనటువంటి ఎత్తులో ఏర్పాటు చేయాలి. అప్పుడే తరగతి గదిలోని విద్యార్థులపై అధ్యాపకుని యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తుంది. మిగతా గదుల్లో కానీ తరగతి గదుల్లో కానీ వీలైనంత వరకు బీములు, క్రాస్ పట్టీలు లేకుండా వాటి నిర్మాణం జరిగేటట్టుగా చూడటం మంచిది. వాటి వల్ల అనవసరమైనటువంటి భారం పనిచేస్తుంది. తప్పనిసరిగా బీమ్ పెడితే దాన్ని మూసేయాలి, లేకపోతే దాని కింద ఎవరి సీట్లు కూడా లేకుండా చూడాలి. కారణం, బీము కింద కూర్చొని చదివితే చదువు రాదు కాబట్టి. ఇతర గదులకు, తరగతి గదులకు కూడా దర్వాజాలు తూర్పు, ఉత్తరం లేక ఈశాన్య దిశల్లో ఉండాలి. 2 షట్టర్లు ఉండటం తప్పనిసరి. ప్రవేశ ద్వారానికి ఓ మూలకు పెట్టకూడదు. కిటికీలను ఉత్తరం లేక తూర్పు దిశల్లోని గోడల్లో అమర్చి అవి బాగా తెరుచుకునేటట్టుగా ఉండాలి. ప్రధానాచార్యుడు విద్యా సంస్థకు ఇరుసు వంటి వాడు కనుక ఆయన గదికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రధానాచార్యుని యొక్క గది నైరుతి మూల ఉండాలి. అది సంస్థ ప్రవేశ ద్వారానికి మరీ దగ్గరగా కానీ అన్నిటికన్నా చివర కానీ ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కార్యాలయంలో అకౌంట్స్ విభాగానికి సంబంధించిన అధికారులు దక్షిణం, తూర్పు, ఉత్తర దిశల్లో కూర్చోవాలి. సాంకేతిక సిబ్బంది కూర్చోవటానికి ఆగ్నేయ దిశ శ్రేష్టంగా ఉంటుంది. ఇలా ఏర్పాటు చేస్తే సిబ్బంది కార్యదక్షత పెరుగుతుంది. గణన విభాగం సిబ్బంది సీట్లు కూడా ఆగ్నేయంలోనే పెంచాలి. ఆగ్నేయంలో దర్వాజాకు అభిముఖంగా కంప్యూటర్ ఆపరేటర్ కూర్చోవటం చాలా మంచిది. గుమాస్తాలు ఆగ్నేయం, తూర్పు, ఈశాన్యం, ఉత్తర దిశల్లో ఎటు కూర్చున్నా పర్వాలేదు. క్యాషియర్ తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చోవాలి. క్యాష్ టేబుల్ను దక్షిణ వైపున, దాని డ్రాయర్ ఉత్తరానికి తెరుచుకునేటట్టు అమర్చుకోవాలి. అధికారులు సిబ్బందికి వెనక భాగంలో గట్టి గోడ కట్టబడి ఉండాలి. కార్యనిమగ్నులైన సిబ్బంది ఉత్తర ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చోవాలి. టేబుల్కు ఎదురుగా అమర్చే విజిటర్స్ కుర్చీల కన్నా సిబ్బంది కుర్చీలు ఎత్తుగా ఉండాలి. ఈ సిబ్బంది కూర్చునేటువంటి కుర్చీ ఎత్తుగానే ఉండాలి. విద్యాలయ భవనంలో స్టాఫ్ రూమ్ వాయువ్య మూలలో ఉండటం మంచిది. సభాగృహాన్ని విద్యాలయ భవనానికి ఉత్తర దిశలో నిర్మింపచేయాలి. దాని ప్రవేశ ద్వారం తూర్పు దిశలో ఉండాలి. నీళ్ల ట్యాంకులను నైరుతి లేక ఉత్తర దిశల్లో కట్టించుకోవాలి. బావి తవ్వుకోవడానికి ఈశాన్య మూలలో తూర్పు భాగం ఉత్తమంగా ఉంటుంది. విద్యాలయాల్లో ప్రయోగశాల పశ్చిమ దిశలో కట్టబడాలి. దాని దర్వాజా తూర్పుకు ఉండాలి. సామాన్ల గది, పనికిరాని వస్తువులు ఉండేటువంటి గది, ఈ రెండింటిని నైరుతిలో కానీ పశ్చిమ దిశలో కానీ కట్టించుకోవాలి. వీటిని వాయువ్య దిశలో మాత్రం కట్టించుకోకూడదు. విద్యా సంస్థల యొక్క వాస్తు ఈ తీరున గనక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది సుమా.
నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే మీ పిల్లవాడు బడికి వెళ్ళు అనగానే మారాన్ చేస్తున్నాడు, నేను వెళ్ళనుగాక వెళ్ళను అని. అదేమిటి, ఎందుకని వెళ్ళటం లేదు, ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచించే లోపలే అతడు ఏదో సాకు చెబుతున్నాడు. ఇలా సాకులు చెబుతూ బడి మానేసి బడికి వెళ్ళకుండా ఉండేటువంటి విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవటానికి బద్ధకిస్తూ ఉంటారు. అంతేకాకుండా టైం అయిపోయింది, స్కూల్ బస్ వచ్చేసింది, పద 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 అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటే వాళ్ళకి ఏం చేయాలో పాల్గొని పరిస్థితిలో నేను వెళ్ళనుగాక వెళ్ళను అని మారాన్ చేస్తారు. ఇట్లాంటి పరిస్థితుల నుంచి రక్షణ కోసం మీరు మీ పిల్లవాడు పడుకునేటువంటి గదిలో ఆ యొక్క మంచం కింద వేడి పాల గ్లాసును ఉంచండి. బుధవారం రాత్రి అతను నిద్ర లేచిన తర్వాత గురువారం ఉదయం దంతధావనం అయిన తర్వాత రావి చెట్టు మొదట్లో పోయించండి. మరుసటి రోజు నుంచి అతడు విద్య పట్ల అవగాహన పెరిగి తానంతట తానుగా నిద్ర నుంచి లేచి చక్కగా ఎటువంటి మారం లేకుండా బడికి వెళ్తాడు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.